హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నవీన్ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా నవీన్కి అయితే టిఫిన్ చేయాలి. నైటే గచ్చంతా ఊడ్చి కడిగి ముగ్గు అయితే పెట్టుకున్నాను. బయట పని అయితే ఏం లేదు. ఇంకా వంటగదిలోకి వచ్చి ముందు వంట అయితే చేస్తున్నాను. నైట్ అయితే చాలా అన్నం మిగిలింది. ఎవరు సరిగ్గా అన్నం తినలేదు. నిన్న స్నాక్స్ కింద పావుబాజీ మసాలా చేశాను. ఇంకా అది తినేసి అన్నం అయితే ఎవరు తినలేదు. ముందే చెప్తే అన్నం వండకుండా ఉండేదాన్ని. అందరూ తింటామన్నారని అన్నం వండాను. తర్వాత అయితే ఎవరు తినలేదు. ఇంకా ఉదయం టిఫిన్ కింద అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇంట్లో అయితే క్యారెట్ ఉంది, బంగాళదుంప ఉంది, టమాటాలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ కలిపేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పావుబాజీ మసాలా చేసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఎక్కువ చేస్తానే ఉన్నా తీస్తానే ఉన్నా కదా అని చెప్పేసి ఇంకైతే తీయలేదు. ఈరోజు అయితే దోశల పిండి మిగిలింది. దోశల పిండి ఈరోజు అయిపోవాల్సింది. ఇంకా రేపు ఒక్క రోజుకైతే వచ్చిద్ది. ఇలా అన్నాలు మిగిలినప్పుడు వేరే టిఫిన్లు చేసుకున్నప్పుడు ఒకరోజు పిండి వేయటం పని అయితే మనకు తప్పిద్ది. ఇంక ఇదిగోండి, కూరగాయ ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంప, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మొత్తం ఇంకా ఫ్రై అయితే చేశాను. అన్నం అయితేనేమో ఇంక ఇలా పొడి పొడిలాడేటట్టు చేశాను. బాండీలో వేయకముందే ఇలా చేసామనుకోండి, ఇంకా బాండీలో వేసినప్పుడు మళ్ళీ దాన్ని మెత్తగా పొడి పొడిలాడేటట్టు చేయాలంటే అడుగంతా మాడిపోతూ ఉంటుంది. అందుకని ముందే మనం ఇలా అన్నాన్ని బాగా పొడి పొడిలాడేటట్టు చేసి పెట్టుకొని కూరగాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇంక ఇందులో వేసి కలిపేసాను. ఉప్పు, కారం, మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసాను. ఇంకా అంతకంటే ఎక్కువ మసాలా అయితే ఏం వేయలేదు. నవీన్కైతే ఇంకా టిఫిన్ పెట్టించాను. డైరీ సైన్ అయితే చేస్తున్నాను. రోజు సాయంత్రం చేయించుకునేవాడు, ఈరోజు మర్చిపోయాడంట. ఇంక ఇప్పుడు పాపం గుర్తుకొచ్చిందట్టుంది. ఇంక ఇప్పుడైతే సైన్ పెట్టేశాను. ఒక్కరోజు పెట్టలేదనుకోండి టీచర్లు కొడతారంట. అందుకని ప్రతిరోజు గుర్తుంచుకొని డైరీ సైన్ అయితే పెట్టించుకుంటాడు. ఇంక ఇప్పుడు పిల్లలకు పాలైతే ఇస్తున్నాను. పిల్లలంటే కొంతమంది ఇద్దరు పిల్లలకా అనుకుంటారు. నవీన్కే. మా అమ్మాయి పాలు తాగదు, నవీన్ ఒక్కడే పాలు తాగేది. ఇంకా కొంచెం పంచదార వేసి బూస్ట్ వేసి పాలు పోసి ఇంక ఇలా తిరగొట్టయితే ఇస్తాను. పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం రావడానికి చాలా లేట్ అవుతుంది. 12:30, 1 కల్లా స్కూల్ వదిలిపెడతారంట. కానీ ఇంటికి వచ్చేటప్పటికి 2 అవుతుంది. పిల్లలందరినీ ఎక్కించుకొని వాళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి 2 అవుతుంది. బాగా పిల్లలకి ఆకలి అయింది. స్నాక్స్ అయితేనేమో ఇంట్లో సపోటా కాయలు ఉన్నాయి. 2 సపోటా కాయలు అయితే పెట్టించాను. ఇంకా వేరే హాటు అలాంటివి అయితే ఏమీ లేవు. సపోటా కాయలు మాత్రమే ఉన్నాయి. అవి అయితే ఇంక 2 పెట్టించాను. నవీన్ స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంట్లో మంచాలు కూడా తీయలేదు. ఇంకా అలాగనే ఉన్నాయి. ఇంకా నవీన్ వెళ్ళిన తర్వాత అయితే మంచం తీసి బయట పెట్టేసి ఇంకా దిండ్లు, దుప్పట్లు అన్నీ అయితే తీసేశాను. అవి తీసిన తర్వాత కసువు ఊడుస్తాను. మంచం వేస్తాం కదా, ఆ మంచం దుమ్ము కొంచెం రాలిద్ది. నైట్ పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు, పడేస్తూ ఉంటారు. ఇంకా అందుకని మంచం తీసిన వెంటనే కసువు అయితే ఊడుస్తాను. కసువు ఊడ్చి ఒక పక్కకైతే నెట్టేస్తాను. ఇంక ఇల్లు అనేది దుమ్ము ధూళి లేకుండా చూడటానికి నీట్గా ఉంటుంది కదా, అందుకోసం. మంచం కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఉతుకుతాము. చాలాలు అవుతుంది ఉతికి. పోయిన ఎండాకాలంలో ఉతికాను. ఇంకా అందుకనే మంచం వేసినప్పుడు కొంచెం మనం మంచం ఎక్కి పడుకుంటాము, తొక్కుతూ ఉంటాం కదా, ఆ దుమ్ము అనేది కింద రాలుతూ ఉంటుంది. డస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని మంచం తీసిన వెంటనే కసువు అయితే ఊడుస్తాను. బట్టలు అయితే నానబెట్టాను సరిపేసి. మోటార్ వేసి ఇంకా గాపుకైతే నీళ్ళు పడుతున్నాను. ఇంక ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. టిఫిన్ నేను మా అమ్మాయి అయితే తినలేదు. నవీన్ అని వాళ్ళ నాన్న అయితే తిన్నాడు. ఇంకా మా ఇద్దరికి రైస్ మిగిలింది కదా, అదైతే ఒక గిన్నెలో పెట్టేశాను. ఇంకా బాండీ కూడా కడగటానికి వేసాను. మళ్ళీ ఆ బాండీ అలాగనే ఉంచి మళ్ళీ మేము తిన్న తర్వాత కడగాలంటేనేమో కడగబుద్ధి కాదు. మేము టిఫిన్ తినేటప్పటికి చాలా లేట్ అయింది. 9 దాటిద్ది, 9:30 అలా అయింది. ఇంకా మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా, తను కూడా 9 దాకా నిద్రపోయిద్ది. ఇంకా నిద్ర లేచిన తర్వాత టిఫిన్లు అవన్నీ తిని మళ్ళీ అంట్లన్నీ కడుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, లేట్ అయింది. అందులోని ఇక్కడైతే ఎండ కూడా వచ్చిద్ది. ఇంకా అందుకనే సపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టేశాను. గిన్నె కడగటానికి ఈజీగానే ఉంటుంది, బాండీ కడగాలంటేనే కష్టం కదా. ఇంకా అందుకని బాండీ అయితే అంట్లో వేశాను. ఈరోజు కూర కూడా పప్పు చేద్దాం అనుకున్నాను. పప్పు ముందు నానేద్దాం అనుకున్నా, కానీ కుక్కర్ కూడా ఈ అంట్లోనే ఉంది. నేను సాయంత్రం పావుబాజీ మసాలా కూర చేశాను కదా, బఠానీ కూర. ఆ బఠానీ కూర కుక్కర్లో చేశాను. ఆ కుక్కర్ అలాగనే ఉంది. ఇంకా అందుకనే పప్పు కూడా నానేయలేదు. అంట్లు కడిగిన తర్వాత అయితే పప్పుకు నానేయాలి. ముందైతే తేలిగ్గా ఉన్న అంట్లు కడిగాను. ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు అవి ఉంటాయి కదా, అవైతే కడిగేశాను. కొంచెం కష్టంగా గట్టిగా పెట్టి రుద్దాల్సినవి ఏమో తర్వాత లాస్ట్లో కడుగుతాను. అవైతేనేమో స్టీల్ కబ్బర్తో రుద్దుతాను. ఇవైతేనేమో నార్మల్గా మనకు సబ్బుకు వచ్చింది కదా పీచు, ఆ పీచు పెట్టి అయితే రుద్దుతాను. రోజైతే మేము మజ్జిగ చేసుకోము. మజ్జిగ చేసుకోకుండా పెరుగు వేసుకొని తింటాము. కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందుకని సాయంత్రం అయితే నేను కొంచెం మజ్జిగ చేసుకొని తాగాను.
అందులో అన్నం తినలేదు, టిఫిన్ స్నాక్స్ తిన్నామని చెప్పాను కదా, ఇంకా అందుకని మజ్జిగ చేసుకొని అయితే తాగాను. ఆ మజ్జిగలో కొంచెం నిమ్మరసం పిండుకొని అయితే తాగా. నిమ్మరసం పిండుకున్నామనుకోండి వేడి చేయకుండా ఉండిద్ది కదా, వేడి చేసినా కూడా తగ్గిద్ది. ఎండాకాలం నిమ్మకాయ నీళ్ళు తాగితే మన హెల్త్కి చాలా మంచిది, కానీ పంచదార వేసుకొని తాగుతాము. పంచదార వేసుకుంటేనేమో హెల్త్కి అంత మంచిది కాదు కదా స్వీట్ అనేది. అందుకని కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. నేనైతేనేమో వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతాను. పిల్లలు మాత్రం నిమ్మకాయ నీళ్ళు తాగమంటే వాళ్ళకి పంచదార వేసి ఇవ్వాల్సిందే. అది సాయంత్రం తాగుతారు. సాయంత్రం ఇంకా జలుబులు తుమ్ములు అవి వస్తూ ఉంటాయి. అంట్లయితే మొత్తం కడిగేశాను, బట్టలు కూడా ఉతికేసాను, గాబులకు కూడా మోటార్ వేసి నీళ్లు పట్టేశాను. బయట పని వాటికైతే అయిపోయిందండి. బయట కూడా ఊడ్చి తుడిచాను కూడా అండి. తుడిచిన తర్వాతే ఇంట్లోకి వచ్చాను. బయట గొంతులు వరండా అవన్నీ ఊడుస్తాను కదా, ఊడ్చి తుడిచేసి ఇంక ఇంట్లో పనికైతే వచ్చాను. ఈరోజు కూర పప్పు అని చెప్పాను కదా, పప్పుకైతే కందిపప్పు నానబెట్టాను. ఇవైతే మామూలుగా షాపులో కొన్నవి, రేషన్లో ఇప్పుడు పప్పు ఇవ్వట్లేదు కదా, ఆ పప్పు అయిపోయినాయి. ఈ పప్పు త్వరగానే నానతాయి, త్వరగానే ఉడుకుతాయి. పిల్లలకి స్నాక్స్గా ఉంటాయిలని చెప్పి మరమరాలు అయితే తెప్పించాను. ఇంకా ఎప్పుడు మనం ఇంట్లో ఆయిల్ ఫుడ్లు వండుతూ ఉన్నాం అనుకోండి, మనం ఇంటి దగ్గర ఉంటున్నాం వండుతాం, ఇబ్బంది లేదు, కానీ ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కదా. ఇంకా అప్పుడప్పుడు మరమరాలతో స్నాక్స్ ఏదో ఒకటి చేసుకొని తింటారులే అని చెప్పేసి మరమరాలు తెప్పించాను. ఇంట్లో శనగిత్తనాలు కూడా అయిపోయినాయి, ఇంకా అవి కూడా 1 కేజీ తెప్పించాను. శనగిత్తనాలు లేకపోతే అసలు జరగదు కదా, చట్నీ ప్రతిరోజు ఉండాల్సిందే. నిన్న కొంచెం శనగిత్తనాలు ఉన్నాయి, వాటిలో చట్నీ చేస్తే పిల్లలు అస్సలుగా తినలేదు. అందులో మా మిక్సీ జార్ పెద్దది కదా, ఆ పెద్ద జార్లో వేస్తే సరిగ్గా మెదగలేదు, పలుకులు పలుకులుగా ఉంది. పిల్లలైతే నిన్న అస్సలుగా చట్నీ తినలేదు, కారం వేసుకొని దోశలు తిన్నారు. ఇంకా అందుకని ఎందుకులే అని చెప్పేసి ఇంకా మరమరాలు తెప్పించేటప్పుడు శనగిత్తనాలు కూడా తెప్పించాను. ఊళ్ళో కూడా దొరుకుతాయి, కాకపోతేనేమో క్వాలిటీ అంత బాగుండవు, తక్కువ క్వాలిటీ ఉంటాయి, రేటు కూడా సేమ్ రేట్ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం నేను సత్తనపల్లిలోనే తెప్పిస్తాను. మాకు చిల్లర కొట్టు ఖాతా కొట్టు ఉంది, ఎప్పుడు ఇంకా ఆ కొట్టులోనే తెప్పించుకుంటాను. సరుకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది, కాకపోతే ₹1 ఎక్కువ ఉంటుంది. మరి క్వాలిటీ బాగా కావాలనుకున్నప్పుడు డబ్బు పెంచి పెట్టాల్సిందే, తప్పదు కదా. ఉల్లిగడ్డలు కూడా తెప్పించాను. ఉల్లిగడ్డలు అయితే అయిపోయినాయి. ఇవి కూడా 5 కేజీలు, 5 కేజీలో 10 కేజీలు సంచి ఎన్ని ఉంటుందో నేనైతే అడగలేదు. మీరు చెప్పండి, మీకు తెలిస్తే ఈ క్వాంటిటీ ఉల్లిగడ్డలని 5 కేజీలు అంటారా 10 కేజీలు అంటారా? నాకైతే తెలియదండి, నేనైతే అడగలేదు ఎన్ని కేజీలు. ఇంకా ఈ గోతంలో తీసుకొస్తే ఇంకా ఇప్పుడైతే పట్ట మీద పోస్తున్నాను. బీరువా కింద పోస్తాను కదా, బీరువా కింద అయితే నీట్గా ఊడ్చేసి ఇంక ఉల్లిగడ్డలు అయితే పోసి పైపైన పొట్టు అయితే తీసేసాను. ఇదైతే వంటగదిలో అరమారండి. వంటగదిలో ఇక్కడ సామాన్ అవి పెట్టుకుంటాను కదా, ఇవి బాగా దుమ్ము పట్టేసినాయి. పేపర్లు కూడా దుమ్ముగా కనిపిస్తున్నాయి. పైన గిన్నెల మీద కూడా దుమ్ము అనేది ఎక్కువగా కనిపిస్తూనే ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి తుడుస్తా క్లీన్ చేస్తూనే ఉంటాను, అయినా కానీ ఏదో ఒక అరమార ఇలా ఆగిపోతూనే ఉంటుంది. 1-2 రోజుల్లో పని మొత్తం చేసుకొని తర్వాత రోజు చేసుకునే పని లేకుండా ఉండొచ్చు, కానీ నేనైతే అలా చేయలేనండి. 1-2 రోజుల్లో ఒళ్ళంతా గుల్ల చేసుకొని పని చేయటం అయితే నా వల్ల కాదు. అందుకని నేను రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు రోజు కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను, అలా చేస్తా. కానీ ఒక్కసారిగా మాత్రం మొత్తం చేయటం అనేది నా వల్ల అసలు కానే కాదు. ఈరోజైతే వంటగదిలో ఈ అరమార అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత సమయం పట్టిద్ది? ఒక అరగంట సమయం పట్టిద్ది, అంతకంటే ఎక్కువైతే పట్టదు. ఇంకా సామానాన్ని అయితే తీసి కింద పెట్టాను. పేపర్లు కూడా దులుపుతున్నాను. దుమ్ము అనేది బాగా పట్టి దుమ్ము తెల్లగా కనిపిస్తుంది కూడా. మనం పట్టుకుంటే ఇలా ఏలుకు వచ్చేస్తుంది, చూడటానికి కూడా దుమ్ము పేపర్ల మీద కనిపిస్తుంది. అంతకుముందు వేశాను బ్యానర్ లాంటివి, మాకు మందుల కొట్లో ఇస్తారు, అవైతే దుమ్ము అనేది అసలు కనిపించేది కాదు. దుమ్ము పట్టినా సరే మనకి సామాన్ల మీద దుమ్ము కనిపించదు, కానీ పేపర్ల మీద ఈ బ్యానర్ల మీద దుమ్ము అనేది అసలు కనిపించదు. కానీ వీటి మీద మాత్రం దుమ్ము బాగా కనిపిస్తూ ఉంది. చూడటానికి అసలు బాగలేదులే అని, అందులోని పండగ కూడా వస్తుంది కదా ఉగాది దగ్గరలోకి, ఇంకా ఉగాదికి కూడా క్లీన్ చేసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా దుమ్ము అయితే దులుపుతున్నాను. సామాను మొత్తం ఒక అరమారలో తీసి కింద పెట్టాను. ఇంక ఇవైతే క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుస్తున్నాను. ఏ అరమారకు ఆ అరమార సామాను కింద పెట్టేసి తుడిచేసి ఆ అరమార కూడా నీట్గా తుడిచేసి సామాను సర్దుకుంటాను. మొత్తం ఒకేసారి దించి కింద పెట్టామనుకోండి అర్థం కాదు, ఏది ఏ అరమారలో పెట్టాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాము. అవి సర్దుకోవడానికి కూడా మనకు చాలా టైం పట్టేస్తుంది. అందుకనే పని అనేది తేలిగ్గా అవ్వటానికి కూడా ఇది ఒక చిట్కా అనుకోవచ్చండి. ఏ అరమారకు ఆ అరమార క్లీన్ చేసుకొని సర్ది పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ అరమార సర్దుకోవచ్చు, మనకు పని కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ సామాను కొన్ని అయితే నేను వాడేవి కూడా కాదు. ఈ గిన్నెలు కనిపిస్తున్నాయి కదా పొడవుగా ఉన్న గిన్నెలు, అవైతే నేను అసలు రోజువారీ వాడను. కాకపోతే ఇంక ఇంట్లో మనకు సామాను ఉండాలి కాబట్టి ఒక్కోసారి అవసరమైనప్పుడు మనకి రావు కదా, ఇంకా అందుకని కింద అయితే పెట్టి ఉంచుకున్నాను కొన్ని.
కొన్ని అయితేనేమో ఇంకా పైన బల్ల మీద గోతంలో కట్టేసి పైన అయితే వేసాను. అన్నీ కింద పెట్టుకోవాలంటే మాత్రం అసలు ప్లేసు సరిపోదు. వాటన్నిటిని కూడా మనం మెయింటైన్ చేయలేము. ఇంట్లో ఎక్కువ సామాను ఉన్నా కూడా వాటిని కడుక్కోవటం, తుడుచుకోవటం ఇంక ఇదే సరిపోయిద్దండి మనకి. అందుకనే అవసరమైనంత వాటికి వాడుకొని 1, 2 ఎక్స్ట్రా ఉంచుకున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చినప్పుడు ఏదన్నా కావాలనుకున్నప్పుడు అవసరానికైతే వాడుకోవచ్చు. మరీ ఎక్కువ సామాను పెట్టుకొని వాటినే రుద్దుకుంటా కడుక్కుంటా కూర్చుంటే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయిద్ది. ఈ సామాన్ అనేవి తలతల మెరుస్తా ఇంకా కొత్త వాటిలాగా నీట్గా తుడవాలనుకోండి, కొంచెం సరుపు నీళ్ళు కానీ, షాంపూ నీళ్ళు కాదులండి, షాంపూ వాసనగా ఉంటాయి. సరుపు నీళ్ళు తీసుకొని సరుపు నీళ్ళతో తుడుచుకున్నామంటే సామాన్ అనేవి బాగా మెరుస్తా కనిపిస్తాయి. రుద్దుకునే పని లేకుండా అలా తుడిచామంటే స్టీల్ సామాను బాగా మెరుస్తా దగదగ మెరుస్తా కనిపిస్తాయి. కాకపోతే నేనైతే నార్మల్ క్లాత్తోనే తుడిచిపెట్టాను. ఈ అరమారలో సామాను తుడిచాను కదా, అవన్నీ అయితే ఇప్పుడు సర్దేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత నెక్స్ట్ కింద అరమార ఉంది కదా, ఆ అరమారలో అయితే తీస్తాను. అన్నీ తీసి కింద పెట్టేసి ఇంకా వాటిని కూడా క్లీన్ చేసుకుంటాను. ఇలా ఏ అరమారకు ఆ అరమార క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నాకు పని అనేది చాలా తేలిగ్గా అనిపించిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.